రమ్య కేసుకు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. ప్రేమ నిరాకరించింది అన్నందుకే ప్రవీణ్ హత్య చేశాడని ఆరోపిస్తున్నారు రమ్య పేరెంట్స్. తనకు చనిపోయే ఉద్దేశం లేదని అన్నారు. రమ్యను ప్రేమిస్తున్న విషయం ప్రవీణ్ ఇంట్లో తెలుసని అన్నారు. ప్రవీణ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రమ్య ప్రవీణ్ ఆత్మహత్య కేసులో అటు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఎంతో అల్లారు ముద్దుగా తల్లి రమ్యను పెంచుకుంది. ఒక్కగానొక్క కూతురు, చిన్న కష్టం వచ్చినా సరే తట్టుకోలేకపోయినటువంటి తల్లి నిన్న రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి రమ్యని చూసి కన్నీరు మున్నీరైంది. స్పృహ కోల్పోయి అక్కడికక్కడే కింద పడిపోయింది. ప్రస్తుతం నేను రమ్య ఇంట్లోనే ఉన్నాను. ఈ ఇంట్లోనే రోజు రమ్య ఎంతో సందడి చేస్తూ కాలేజీకి వెళ్తూ అమ్మతో ఎప్పుడూ సరదాగా ఉండేటువంటి రమ్య ఒక్కసారిగా రక్తపు మడుగుల్లో చూసి కుటుంబ సభ్యులు, తన అక్క, అమ్మ అందరూ కూడా కన్నీరు మున్నీరయ్యారు. అసలు ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు రమ్య అమ్మ ఉంది. నిన్న వచ్చేసరికి ఏం జరిగింది ఏంటి అనేది తన మాటల్లోనే అడుగుదాం. అమ్మ, చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని ఉంటారు కూతుర్ని. చిన్న గాయం అయితేనే, రమ్య కంటిలో నుంచి కన్నీటి చుక్క వస్తేనే తట్టుకోలేనటువంటి మీరు నిన్న రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి కన్న కూతుర్ని చూశారు. అసలు ఏం జరిగింది? ఏం జరిగింది వచ్చేసరికి మా రక్తపు మడుగుల్లోనే ఉన్నారు. ఇంకేట అంటే మీకు ప్రవీణ్ పరిచయం ఉన్నాడా? పరిచయం అంటే అప్పుడు ఉన్నాడు, కొన్ని రోజులు ఉన్నాడు, మానేశాడు, మళ్ళీ పగబట్టి ఎప్పుడు మాకు తెలియదు ఈ విషయం. పగబట్టాడు. ప్రవీణ్ చంపాడని మీరు ఏమన్నా అనుకుంటున్నారా పాపని? ఆడే చంపిస్తాడు, ఆడే కోసాడు. ఇంకొవ్వులు వస్తారు అక్కడ, ఆడే కోసి చంపిస్తాడు దాన్ని. ఇంకొవ్వులు కాదు, ఆడు బతికాడు, దాన్ని చంపిస్తాడు. కావాలని నా పేక తీసాడు, నా కూతురు పేక కోసాడు. మేక కోసినట్టు ఆయన్ని శిక్షించాలి, జీవితాంతం కాదు వేయాలి. ప్రస్తుతం చూస్తున్నాం కదా, తల్లి బాధతో మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంది. రమ్య అక్కడికక్కడే మృతి చెందింది. కానీ ప్రవీణ్ గొంతు మీద గాయాలున్నాయి. ప్రవీణ్ కావాలని చేతిలో కత్తి తీసుకొచ్చుకున్నాడు, కత్తి తీసుకొచ్చి చంపేశాడు అని చెప్పేసి ఆ తల్లి, రమ్య తల్లి ఆరోపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఆమె కన్నీరు మున్నీరు అవుతుంది, తట్టుకోలేకపోతుంది బాధని. ఎందుకంటే కళ్ళ ముందే కూతుర్ని పెంచుకున్నాం మేము, ఈ ఇంట్లోనే పుట్టి పెరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం రమ్యకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు. కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేసి చావుకి కారణమైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, ఆర్సీ.